ఊసరవెల్లి బక్క చెక్కి తొండయింది. అదేంటి తొండ ముదిరి ఊసరవెల్లి కావాలి కానీ ఇక్కడ రివర్స్ అయిందేంటి అని అమాయకంగా ప్రశ్నించకండి. ముందుగా జంతువుల కొవ్వు అన్నారు, ఆ తరువాత కల్తీ నెయ్యి అన్నారు, ఆ తర్వాత రసాయనాలు కలిపిన నెయ్యి అన్నారు, ఇప్పుడు అసలు నెయ్యే లేదు యాసిడ్ తప్ప అంటున్నారు. అల్లాడిపోతున్నారమ్మా ముగ్గురు. శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని సిబిఐ తేల్చిన తర్వాత తనకలాడిపోతున్నారమ్మా ఆ ముగ్గురు. పవిత్రమైన శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని ప్రజలను నమ్మించాలి. అందుకు ఏ స్థాయికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెలసిన అబద్ధాల ఫ్లెక్సీలు వాస్తవాల హోరులో కొట్టుకుపోయాయి. అందుకే అందరినీ వెంటేసుకుని గుంపుగా ఓ ప్రెస్ మీట్ పెట్టేశారు సీఎం చంద్రబాబు. ఆ ప్రెస్ మీట్లో అందరి ముఖార విందాలు చూస్తే ఎంతటి మహాపాపం చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరి కళ్ళలో భయం, ఒక్కరి ఫేస్లోనూ నిజం చెబుతున్నామన్న ధైర్యం లేదు. పెద్ద తప్పు చేసేటప్పుడు లేదంటే మహాపాపం చేసేటప్పుడు మాత్రమే మనుషులు అలా ఉంటారు. అయినా ఇదంతా ఎందుకు నమ్మాలి అంటారా? మీరేంటి సార్, లాజిక్లు ఎవ్వరూ నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మన దేశంలో సైంటిస్టుల కన్నా బోగస్ బాబాలే ఫేమస్, నారా బాబాలు ఇంకా ఫేమస్. ఇంకా డౌట్ ఉంటే ఒక్కసారి ఆ ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి సహా మిగతా మంత్రుల ముఖ చిత్రాలు చూడండి, విషయం మీకే అర్థమైపోతుంది. చూస్తున్నారుగా, ఏదైనా పెద్ద అబద్ధం చెబుతున్నప్పుడు, మహాపాపం చేస్తున్నప్పుడు, అబద్ధం చెబుతున్నప్పుడు ధైర్యం ఉండదు. మనకి సినిమా డైలాగ్ ఇది, ఓ సినిమాలో డైలాగ్ ఇది. ఏదో తప్పు చేస్తున్నప్పుడు మాత్రమే మనుషుల్లో అలాంటి ఫీలింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎవ్వరి ముఖంలోనూ నిజం చెబుతున్నామన్నటువంటి ధైర్యం కనబడట్లేదు, మహాపాపం చేస్తున్నామా అన్నటువంటి భయం మాత్రమే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ చాలామంది కూర్చున్నారు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమైన మంత్రి గారు ఉన్నారు, మంత్రి పార్థసారథి ఉన్నారు, మంత్రి సత్యకుమార్ ఉన్నారు, మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు, బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఉన్నారు. ఎవరున్నా సరే వీరందరూ ఎలా ఉన్నారంటే ఏదో తప్పు చేస్తున్నట్టుగా, ఏదో పాప భీతి వెంటాడుతున్నట్టుగా అందరూ కూడా. మీరు కావాలంటే మళ్ళొక్కసారి ఆ దృశ్యాలను మీకు కనిపిస్తాయి, సోషల్ మీడియాలో చూసుకోవచ్చు, యూట్యూబ్లో చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. ఒకసారి చూడండి. నిజంగానే తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు ఉందని సిబిఐ రిపోర్ట్ ఇచ్చి ఉంటే అందరి కళ్ళలో ఈ అసంతృప్తి, అసహనం, ఆక్రోశం ఎందుకు? వరుసగా ఈ భేటీలు ఎందుకు? ఈ ప్రెస్ మీట్లు ఎందుకు? ఈ ఏకసభ్య కమిషన్లు ఎందుకు? మళ్ళీ విచారణలు ఎందుకు? కోర్టులకు అదనపు సమాచారం ఇస్తామని ప్రకటనలు ఎందుకు? రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీలు ఎందుకు? ఏ వీడియోలతో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ ఈ దుష్ప్రచారాలు ఎందుకు? డైవర్షన్ కోసం ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు ఎందుకు? వారిపై తప్పుడు కేసులు ఎందుకు? ఈ అరెస్టులు ఎందుకు? నిజానికి వీళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ దేవదేవుడు ఎప్పుడో తీర్పు చెప్పేశాడు. జంతువుల కొవ్వు అనేది ఒక తప్పుడు ప్రచారమని సిబిఐ రిపోర్టుతో తేల్చేశాడు. అయినా ఆ జంతువుల కొవ్వు ఉందని అందరినీ నమ్మించేందుకు ఎందాకైనా అన్నట్లుగా ఈ చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికారని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అలా తల నరికిన వ్యక్తికి చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షలు ఇప్పించి దాని వెనుక ఎవరున్నారనేది చెప్పకనే చెప్పేశారు సార్. రాముడి విగ్రహం తల నరికిన వ్యక్తికి 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్. మీకు అర్థమైందా ఇప్పుడు? ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోవచ్చు. ఎవరైనా ఆ పార్టీ ముఖ్య నేతలున్నా, నిజంగా దేవుణ్ణి నమ్మేవాళ్ళు, పవన్ కళ్యాణ్ కుటుంబం కాకుండా వాళ్ళు నమ్మే విధానం వేరే ఉంటుంది, అది నేను చూపిస్తాను. ఆ కుటుంబాన్ని పక్కన పెట్టి మిగతా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా నిజంగా దేవుడిపైన భక్తి ఉంటే, హిందూ ధర్మం పైన ఒక నమ్మకం ఉంటే చెప్పండి ఆ విషయాన్ని. 5 లక్షలు మనం ఎక్కడి నుంచి ఇప్పించామంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించాం. 7 కొండలని 2 కొండలని జయచంద్ర నాయుడుతో కోర్టులో కేసులు వేయించిందే చంద్రబాబు. అలాంటి చంద్రబాబు ఇక్కడ కూర్చొని ఏమంటారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు చేశారంట. పాపం ఈయన ఏమీ చదువుకోలేదు, ఈయనకి అసలు తెలియదు. ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారికి. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ రోజుల్లో చేసిన కుట్రలు ఈ రోజుల్లో ఈయనకేం తెలుస్తుంది? పైగా ఎప్పుడైనా జీవోలు చదివారా? ఏ జీవోలో ఏముందో తెలుసా ఆయనకి? 7 కొండల్ని 2 కొండలు చేసేటటువంటి కుట్ర చేసింది ఎవరు? 7 కొండల్ని 7 కొండలుగా ఈ ప్రపంచంలో మళ్ళీ అందరూ స్వామివారి భక్తులు గర్వంతో చెప్పుకునేలా చేసింది ఎవరనేది మనం ఆధారాలతో సహా కాసేపట్లో చూపిస్తాము.
జయచంద్ర నాయుడుతో కోర్టులో కేసులు వేయించిందే చంద్రబాబు. 7 కొండలు 2 కొండలని. 7 కొండలను 7 కొండల పరిధిలోకి తెస్తూ, ఇది నేను అంటున్న మాటగా సార్, జయచంద్ర నాయుడు చంద్రబాబు నాయుడు గారి మనిషి అని ఆ రోజుల్లో ఒక టాక్. ఈ జయచంద్ర నాయుడు అనే వ్యక్తే ఆ రోజు పాత జీవోలు తీసుకొచ్చి 7 కొండల్ని 2 కొండల పరిధిలోనే ఉంది కాబట్టి ఇక్కడ పంచాయతీ ఎన్నికలు పెట్టచ్చు అని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నికలు వద్దు అని అంటే జయచంద్ర నాయుడు అనే వ్యక్తి ఇక్కడ కోర్టులో కేసు వేసి ఎన్నికలు జరపాల్సిందే అని వచ్చారు. ఈ జయచంద్ర నాయుడు వెనుక ఎవరున్నారనేది మీ ఊహకే వదిలేస్తున్నా. 7 కొండలను 7 కొండల పరిధిలోకి తెస్తూ జీవో ఇచ్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి. అంతేకాదు, తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవో తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే. ఇక బోలే బాబా అంటున్నారు. మీరు చూడండి, ఈరోజు మొత్తం ప్రెస్ మీట్ చూడండి. సిబిఐ రిపోర్ట్ని చేతిలో పట్టుకుని ఈ పేజీలో ఇది రాసింది సిబిఐ, మేము చెప్పిన ఆరోపణలకు ఇది రుజువని ఒక్కరు కూడా మాట్లాడలేదు సార్. ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఒక్క పేజు చూపించలేకపోయారు. ఎస్, జంతువుల కొవ్వు ఉంది, ఇది సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ అని ఒక్క కాపీ 219 పేజీల్లో ఒక్క పేజీలో అయినా ఉంటే వీళ్ళు చూపించుంటే ఇంకా బాగుండేది. ఎంతసేపు ఏం చెప్తున్నారంటే బోలే బాబా అని అంటున్నారు. పాపం సత్యకుమార్ గారు, ఆయనకి బోలే బాబా గురించి ఏం తెలుసు? మామూలుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటారంటే ఆయనకి ధర్మవరం సరిహద్దులే తెలియదు, బోలే బాబా గురించి ఆయనకేం తెలుస్తుంది? ఆయన నియోజకవర్గం సరిహద్దులే ఆయనకి తెలియని వ్యక్తి ఆయన, పాపం అమాయకులు, ఆయనకి తెలియదని అంటారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. అసలు బోలే బాబాని తెచ్చింది ఎవరు? ఆ బాబా వెనుకున్న అసలు బాబా ఎవరు? ఇప్పటికే ఆధారాలతో సహా బయటపడింది. ఒకసారి ఆ బోలే బాబాకు సంబంధించి ఎప్పుడు అనుమతులు ఇచ్చారు స్క్రీన్ పైన చూపించండి సార్. దేవుడి ముందు దేవుడికి సంబంధించి ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే వీళ్ళు చెప్పేటటువంటి అబద్ధాల చిట్టా ఒక్కసారి చూడండి. బోలే బాబా హర్ష్ ఫ్రెష్ డైరీ ఒకప్పుడు పేరు. ఆ సంస్థకు నెయ్యి సరఫరా చేయడానికి టెక్నికల్గా అన్ని అర్హతలు ఉన్నాయని టీడీపీ ప్రభుత్వంలో మే 29, 2018 ఒక తప్పుడు నివేదిక. ఇప్పుడు అతనికి పాలు సేకరణ చేయట్లేదు, అతను ఏవో రసాయనాలతో తయారు చేస్తున్నారన్నారు కదా, అలాంటి వ్యక్తికి నెయ్యి సరఫరా చేయడానికి అర్హత కలిగి ఉన్నాడు, అతనికి ఆ సామర్థ్యం ఉంది ఆ సంస్థకని ఆ రోజు ఒక టెక్నికల్ టీం దాన్ని సందర్శించి ఈ బోలే బాబా హర్ష్ ఫ్రెష్ డైరీని సందర్శించి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. ఎస్, వీళ్ళు నెయ్యి సరఫరా చేయగలరు, వీళ్ళకి ఆ సామర్థ్యం ఉందని. ఎప్పుడు సార్ అది? మే 29, 2018. 2018లో ఎవరు సార్ బాబా? సత్యకుమార్ గారు. అప్పుడు బాబా ఎవరు? బోలే బాబాకి సహకరించిన బాబా ఎవరు? మీకు అర్థమైపోయింది కదా. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి సత్యకుమార్ గారు సత్యమే మాట్లాడితే మంచిది, అసత్యకుమారుగా మాట్లాడకూడదు. ఆయన ఎందుకంటే మంత్రి గారు కదా, అలా తప్పులు ఎప్పుడు మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా మనకి సిబిఐ రిపోర్ట్లో కనిపిస్తుంది సార్, ఒకసారి చూసుకోండి సార్. 2018లోనే ఈ బోలే బాబాని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. నెక్స్ట్, అయోధ్యకు 1,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి 1,00,000 లడ్డూలు పంపారని మా పవన్ కళ్యాణ్ గారు మెట్లు కూడా కడిగారు, వేషం వేశారు. వేషాన్ని ఇప్పుడు ఇప్పేశారు. వాళ్ళ అన్నయ్య తమ్ముడు, ఆయన అన్నయ్య నాగబాబు, ఆయనకు కూడా ఒక కొత్త వేషం తగిలించారు. ఆయన కూడా ఇప్పుడు కొత్త ముసుగేసుకొని వస్తున్నారు. వాళ్ళందరి జాతకాలన్నీ కూడా కాసేపట్లో విప్పుదాం మనం. అయోధ్యకు కల్తీ నెయ్యితో చేసిన 1,00,000 లడ్డూలు పంపారని పచ్చి అబద్ధం. ఒక్కసారి చూడండి. ఇది సిట్ విచారణ సాగే కొద్దీ వెలుగులోకి విస్మయకర వాస్తవాలు. వైకాపా హయాంలో టీడీపీ నిలుపుదొడిచిన బోలే బాబా డైరీకి సంబంధించి వార్తను రాస్తూ మా ఈనాడు దినపత్రికలో రామోజీరావు గారు రాస్తూ సిబిఐ విచారణలో ఏం తేలిందయ్యా అంటే అయోధ్యకు వెళ్ళినటువంటి లడ్డూల అంశంలో నేను ఇది ఈనాడు దినపత్రిక చూపిస్తున్నా, జాగ్రత్తగా గమనించండి. ఇందులో ఏం రాశారంటే 2024 జనవరిలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి టీటీడే అంటే తిరుమల తిరుపతి దేవస్థానం 1,00,000 లడ్డూలు పంపింది. నాణ్యత గురించి ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతో దానిని నాణ్యమైన నెయ్యి కొంది. ఏం రాసినా, ఇటు రాసినా అటు రాసినా నాణ్యమైన నెయ్యితోనే 1,00,000 లడ్డూలను తయారు చేసి పంపించారు. రామేశ్వరరావు గారు, తర్వాత ఇంకొక డైరెక్టర్ ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిసి సౌరభ్
సౌరభ్ గారు, రామేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ బోర్డు మెంబర్లుగా ఉన్నారు. బోర్డు మెంబర్లుగా ఉన్న వీళ్ళు ఇచ్చి ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో చేసినటువంటి అంశం అది కూడా సిబిఐ తేల్చేసింది. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది పచ్చి అబద్ధమని తేలిపోయింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇట్టిట్ట కొట్టుకొని మాట్లాడుతున్నారు. నేను గమనించా, ఇక్కడ ఇట్ట కొట్టుకున్నారు. ఎందుకంటే నెయ్యి ధర 250, 300 ఉంటే అది కల్తీ జరిగినట్టే అని చాలా తెలివిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఎంత తెలివితేటలంటే, ఇంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? 2 లక్షల పుస్తకాలు చదవడం వల్లే ఈ నాలెడ్జ్ వచ్చిందా? 300 రూపాయలకు నెయ్యి కొంటే అది కల్తీనే, ఖచ్చితంగా ఈ తీరు ఉంటుంది అని ఎంత బాగా కనిపెట్టారు. ఇప్పటివరకు ఎవరైనా కనిపెట్టారా? దీనికి సిబిఐ అవసరమా? పవన్ కళ్యాణ్ గారిని అడిగితే చెప్పేస్తారు కదా. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే 2013 నుంచి లెక్క తీసినా అదే రేటుకు ఉంటుంది టీటీడీ. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలోనూ అదే. తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత 2014 నుంచి ఎంతకు కొన్నారో ఒకసారి చూడండి అయ్యా. 2015లో 276కు ఒక కంపెనీ నుంచి 279 రూపాయలకు, 279 రూపాయలకు ఇంకో కంపెనీ, 295 రూపాయలకు ఒకటి, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి 324 రూపాయలకు కొన్నారు. మరి ఇది కూడా కల్తీనేనా? పవన్ కళ్యాణ్ గారు ఇలా కొట్టుకొని ఒకసారి ఆన్సర్ చెప్పండి సార్. ఇది ఎందుకంటే భక్తుల మనోభావాలకి మునిపడినటువంటి అంశం, ఇది రాజకీయ అంశం కాదు. దయచేసి మీరు కూడా తెలుసుకోండి సబ్జెక్ట్. గతంలో ఎంత కొన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు టీటీడీ ఎంత కొన్నదని అప్పుడు కూడా తెలుసుకోండి. 2015లో కొన్నది సార్ ఇది 276 రూపాయలకు కొన్నారు. అంటే ఎంత కల్తీ జరుగుండాలి? మీరు చెప్పిన లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎంత కల్తీ చేసి ఉండాలి అప్పట్లో? మీరు చెప్పిన లెక్క ప్రకారం కల్తీ జరిగిందని నేను చెప్పట్లే. 2015లో అంతా 324, 320, 343 రూపాయలు ఎక్కువగా అదనంగా కనిపిస్తోంది కేఎంఎఫ్ నుంచి. 2018లో 320 రూపాయలకు కనిపిస్తోంది. అత్యధికంగా 384 రూపాయలకు క్వాలిటీ లిమిటెడ్ న్యూఢిల్లీ నుంచి కొన్నారు సార్. టెండర్లు ఇవన్నీ టెండర్లు వేసి వచ్చినవే. 2018లో 355 రూపాయలు దొడ్ల డైరీ నెల్లూరు వాళ్ళు సరఫరా చేశారు. మిగతావన్నీ కూడా 344 అలా ఉన్నాయి. 2019 జనవరి కేఎంఎఫ్ 324 రూపాయలు. 2019 ఆగస్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి బోర్డులో కొన్నది 389 రూపాయలకు. అలాగే ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 475 రూపాయలు, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 477 రూపాయలు. ఇదే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి 324 రూపాయలకు చంద్రబాబు నాయుడు గారు కొన్నారు. మరి కల్తీ ఎక్కడ జరిగింది సార్? పవన్ కళ్యాణ్ గారు, కల్తీ ఎక్కడ జరిగిందో అర్థమైందా? క్లియర్గా ఒక్కసారి చదువుకోండి సార్. ఇవి చదివిన తరువాతే మనం దేవుడి విషయంలో మాట్లాడాలి. రాజకీయాల్లో ఎన్నైనా మాట్లాడండి. 35,000 మంది, 32,000 మంది మహిళల్ని కిడ్నాప్ చేశారు, విదేశాలకు తరలించేశారు, ఏమైనా చెప్పుకోండి. కానీ దేవుడి విషయంలో మాత్రం ఖచ్చితత్వం ఉండాలి. అలాగే మీరు మాట్లాడిన మరో మాట, జీవోలు చదువుకోండి. 7 కొండల్ని 2 కొండలు చేసింది ఆ పాపాత్ములు ఎవరో భగవంతుడికి తెలుసు. ఇప్పటికే అదే దుష్ప్రచారం చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి మీద. ఆ జీవో కాపీస్ కూడా చూపిస్తా నేను. 7 కొండల్ని 7 కొండల పరిధిలోకి తీసుకొస్తూ జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 7 కొండలు 2 కొండల పరిధిలోనే ఉంది. ఇక్కడ ఎన్నికలు జరపొచ్చు. మిగతా పట్టణమంతా కూడా ఆ 2 కొండల పరిధిలో లేదు. అది 7 కొండలకి సంబంధం లేదు. ఎన్నికలు పెట్టాలని జయచంద్రనాయుడితో నాయుడు కోర్టులో కేసు వేయించారు. మీ ఊహకే వదిలేస్తున్నా. రైట్. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంత టీంని వేసుకొని ఎందుకు బయలుదేరాల్సి వచ్చింది? నిజంగానే సిబిఐ రిపోర్ట్లో జంతువుల కొవ్వు ఉందని తేలి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి వాయిస్ ఎందుకు పడిపోయింది? ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇదే ప్రశ్న విలేకరులు అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? నిజంగా జంతువుల కొవ్వు ఉందా అన్నప్పుడు ఆయన తడబడిన విధానం ఏంటి? ఇంత టీం ఎందుకు అవసరమైంది? వీటన్నిటిపైన మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రేగడ్ లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్, పునక జనార్దన్ రెడ్డి గారు, సీనియర్ అడ్వకేట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమైనటువంటి మంత్రి లోకేష్ గారు, ఆర్థిక శాఖ మంత్రి, అలాగే పార్థసారథి గారు, ఇంకా సత్యకుమార్ గారు, ఇంత మంత్రులందరూ, మళ్ళీ మాధవ్ గారు, అంటే పార్టీల పరంగా కూడా తీసుకొని ఒక టీం వచ్చి కూర్చుంది సార్. ఈ టీం మొత్తం మాట్లాడింది విన్నారు మీరు. అవును సార్. ఇందులో సిబిఐ ఛార్జ్ షీట్లో చెప్పినటువంటి అంశాలను నిజంగా వాళ్ళు ప్రస్తావించారా? ఎక్కడైనా జంతువుల కొవ్వు ఉందని తేలినట్లుగా సిబిఐ రిపోర్ట్లో ఉందా? విశ్వర్ గారు, మీకు అందరికి పెద్దలకందరికీ నమస్కారం. నమస్తే.
ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఎందుకో ఇలా తాపత్రయపడుతున్నారు. అది పాపం ఆ ముద్ర ఓన్లీ తెలుగుదేశం మీదనే పడుతుందనో ఏమో గానీ మనకైతే అర్థం కావట్లేదు. అందరిని తీసుకొచ్చి వాళ్ళు ఒక ఇప్పుడు వాళ్ళు ఛార్జ్ షీట్ అంటలేదండి అది. ఇప్పుడేమో సిబిఐ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చింది అంటున్నారు. అవును, నిన్నటి వరకేమో అది ఒక ఛార్జ్ షీట్ మాకు వచ్చేసిందని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఇంకా ఛార్జ్ షీట్ రావాల్సి ఉంది, కోర్టులో నంబర్ కావాలా, నంబర్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ వచ్చినాక అన్ని విషయాలు వస్తాయని అని ఆయన మళ్ళీ నీళ్లు నవ్వుతున్నారు. సో దీంట్లో ఏంటంటే 2019, 2024 మధ్యన ఎలాంటి శాంపుల్స్ టెస్ట్ చేయలేదు. లడ్డు గాని నెయ్యి గాని ఎలాంటి శాంపుల్స్ టెస్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినటువంటి 4 ట్యాంకర్లనే టెస్ట్ చేశారు. ఆ 4 ట్యాంకర్లలో 2 ట్యాంకర్లు ఏదైతే గుజరాత్ ఎన్డీడీపీ డైరీకి పంపించారో దాంట్లో కల్తీ అని వచ్చింది. కానీ దాన్ని మళ్ళీ ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం ఈ ఏదైతే గుర్గావ్లో ఉన్నటువంటి ఒక నేషనల్ డైరీ ఒకటి ఉందో, టెస్టింగ్ ల్యాబ్ ఉందో, దానికి పంపిస్తే దాంట్లో ఈ 4గిట్లో కూడా ఎలాంటి జంతు కొవ్వు గాని ఈ పంది ఇది గాని తర్వాత ఈ చేపను లేదని చెప్పి క్లియర్ గా రిపోర్ట్ కోర్టు ద్వారా కన్ఫర్మ్ చేసింది. కోర్టు పంపించారు. వీళ్ళేమో వ్యక్తిగతంగా టీటీడీ ద్వారా పంపించిన రిపోర్ట్లేమో అలా చెప్పుకొచ్చారు. అది కూడా చంద్రబాబు నాయుడు పీరియడ్ లో, ఈ చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కూడా ఇలాంటివి ఏమీ కలవలేదు అని చెప్పి ల్యాబ్, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండేటువంటి కంట్రోల్ ల్యాబ్ నిర్ధారించింది. అవేమీ చెప్పట్లేదు. అది పేజ్ నంబర్ 35 వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది ఛార్జ్ షీట్ వీళ్ళకి ఎలా వచ్చిందని అది చెప్పకుండా ఆయన కొన్ని పేపర్లు అయితే వాళ్ళు రాశారు. ఛార్జ్ షీట్ ని సిబిఐ డైరెక్టర్ వాళ్ళకి పంపించారు. సిబిఐ డైరెక్టర్ వాళ్ళకి అడ్రస్ చేసి లెటర్ రాసి ఛార్జ్ షీట్ ఆయనకి పంపించినట్టుగా కొన్ని పేపర్లు రాసుకున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే ఒక అత్యున్నతమైనటువంటి ఒక దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ ని సీల్డ్ కవర్ లో కోర్టులో ఇస్తుంది. కోర్టు ఆమోదించిన తర్వాత అంటే కాగ్నిజెన్స్ అంటారు టెక్నికల్ గా, లీగల్ గా. నిన్నటి ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో రాసినటువంటి వార్త ప్రకారం ప్రభుత్వానికి సిబిఐ రాసినటువంటి లెటర్ 100% అబద్ధం. అలా సిబిఐ ఎప్పుడు కూడా లెటర్ రాసే అవకాశమే లేదు. పర్టికులర్ గా సిబిఐ ఛార్జ్ షీట్ అనేది కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది. ఎప్పటి వరకు పబ్లిక్ డాక్యుమెంట్ ఎప్పుడు అవుతుంది? అది నంబర్, అది సిసి నంబర్ అయినప్పుడు, సిసి నంబర్ తర్వాత దానికి ఒక పబ్లిక్ డాక్యుమెంట్ గా సీలు కోర్టు ద్వారా వచ్చినప్పుడే ఛార్జ్ షీట్ కి అథెంటికేషన్ ఉంటుంది. ఛార్జ్ షీట్ లో ఓన్లీ రిపోర్టే ఉండదండి. ఛార్జ్ షీట్ లో సాక్ష్యాలు, నమోదైనటువంటి మెటీరియల్ మొత్తం అన్ని కూడా టోటల్ గా ఒక పెద్ద బండిల్ వస్తుంది. ఆ బండిల్లో వీళ్ళు 219 పేజీలు సంపాదించి దీని ప్రజల మీద వేసి వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని చెప్పి ఏదో కల్తీ అని చెప్పి ఒక కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను ఇంకా దెబ్బతీస్తున్నారు. ఇంకా కూడా ఎందుకో వాళ్ళు దాంట్లో ఏం సాధించాలనుకుంటున్నారో ఎవరికి తెలియట్లేదు. సిబిఐ ఛార్జ్ షీట్ లో వాళ్ళు సమర్పించిన దాంట్లోనే 219 పేజీలు, వీళ్ళు బయట పెట్టిన దాంట్లో కూడా ఎక్కడా కూడా 19 ఈ కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వచ్చేటువంటి రిపోర్ట్ చెప్పేటువంటి ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది మీది, మీ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం సిగ్నల్ అది చూసుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి. ఎస్, ఇక్కడ ఏకసభ్య కమిషన్ వేస్తాము అని అంటున్నారు. మళ్ళీ దీనిపైన ఇంకో కమిషన్ వేస్తాము అని అంటున్నారు. అలా వేయొచ్చా సుప్రీంకోర్టును కాదని? సుప్రీంకోర్టు క్లియర్ గా 9వ తారీఖులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో అత్యున్నత కమిటీ దిస్ ఈస్ ద ఫైనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని క్లియర్ గా రాసింది. కాబట్టి ఈ బ్యాటిల్ ని మీరు పొలిటికల్ గా వాడొద్దు. హిందువులు రిపోర్ట్ ఇచ్చి కోర్టులో సబ్మిట్ చేసే వరకు కూడా ఇలాంటివి చేయొద్దు అని చెప్పి క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాళ్ళు దాన్ని పక్కన పెట్టి వెంటనే ఎంతసేపటికి కల్తీ అని ఇంకా కూడా మళ్ళీ తీసుకొస్తున్నారు. ఈ మధ్య 2 ఇవాళ నుంచి శ్రీశైలంలో కల్తీ జరిగిందని చెప్పి కొత్త విషయం ఏమి. చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రెస్ మీట్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది విలేకరులు. దానికి ఆయన ఏం సమాధానం చెప్పారు? జంతువుల కొవ్వు ఉందా అని అంటే ఆయన తడబడిన విధానం గమనించండి. తడబడిన విధానమే, ఇంకేం అవసరం లేదు. ఎస్ కలిపారు, ఉంది, నేను చెప్పిందే వాస్తవం అని అన్నారా, తడబడ్డారా? ఒక్కసారి ఆ ఆన్సర్ చేసే ముందు ముఖ్యమంత్రి గారిని బాగా కీన్ అబ్జర్వేషన్, ఒక్కసారి ఫేస్ మొత్తం చూడండి, వాయిస్ కూడా జాగ్రత్తగా వినండి. ఎస్ ప్లీజ్ ఆ బయట ప్లే చేయండి. ఎనిమల్ ఫ్యాట్ ఎస్, అది ఎక్స్ట్రీమ్. పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీతో తయారు చేసి ఇస్తారా దేవుడికి?
మాట్లాడరా దాని గురించి? ఓకే, నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా, సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని, కల్తీ అని చెప్పారు కదా, పామాయిల్ అని చెప్పారు కదా, నెయ్యి లేదని చెప్పారు కదా, ఎందుకు మాట్లాడు? నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్ ఎస్, ఎనిమల్ ఫ్యాట్ అదొక ఎక్స్ట్రీమ్ అని అంటున్నారే కానీ కలిసిందా లేదని మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు. మళ్ళీ మిగతావన్నీ కెమికల్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఏవేవో తడబడుతున్నారు. ఎస్ వెంకటరెడ్డి గారు, ఏంటి తడబాటు? ఏంటి తడబాటు అంటే క్వశ్చన్. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. దీని గురించి చెప్పే ముందు ఒక మాట. భూమి మీద చాలామంది తాను సంపాదించుకున్నటువంటి కీర్తితో చాలా ప్రసిద్ధి పొందుతూ ఉంటారు, ప్రముఖ వ్యక్తుల్లాగా. కొంతమంది తాను మూడగట్టుకున్నటువంటి అపకీర్తితో కూడా బాగా పాపులర్ అవుతారు. వాళ్ళల్లో ప్రసిద్ధుడు గోబెల్స్. తాను ఒక అబద్ధాన్ని పదే పదే ఏదైతే నిజం చేయాలనేటటువంటి ప్రయత్నంలో అతను ఎంత అపకీర్తి మూట కట్టుకున్నాడు అనేది మనకు తెలుసు. అదే గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు తన మించి సిద్ధహస్తుడయ్యాడు అనేది వాస్తవం. ఎందుకంటే మీరు చూస్తే నిజంగా గోబెల్స్ అనేవాడు ఈరోజు బతుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి మరి గోబెల్స్ లైఫ్ టైం వరల్డ్ వైడ్ అవార్డు అని చెప్పి, ఇంకా లైఫ్ టైం అవార్డుకి ఎవరికి ఉండదు, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి ఎవరికి ఇవ్వడానికి లేదు భవిష్యత్తులో కూడా. అలాంటి ఒక అవార్డు ఇచ్చి సన్మానం చేసి వెళ్ళేవాడు. మరి నాకంటే దారుణంగా ఉన్నావు నువ్వు. నేనే మామూలుగా ఆ రోజుల్లో ఎంతకంటే దుర్మార్గంగా నాకంటే దుర్మార్గుడు ఉండేవాడు అని అనుకోలేదు. నేనే అలా ప్రచారం చేసేవాడిని, నన్ను మించి నువ్వు ఇంకా దుష్ప్రచారం చేస్తా ఉన్నావు అని చెప్పి అవార్డు ఇచ్చి వెళ్ళేవాడు. సో ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, ఎక్కడైనా మన సహజంగా మనిషికో మాట గొడ్డుకో దెబ్బనో సామెత ఉంటుంది. మరి వీళ్ళకి ఏ రకంగా చెప్పినా ఎందుకు అర్థం కాదో తెలియదు. పదే 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 పదే, ఎందుకంటే వీళ్ళు చేసింది మహాపాపం, వీళ్ళు చేసింది మహాకుట్ర. ఇప్పుడు ఉందా లేదా చెప్పండి. మహాపాపం మహాకుట్ర చేస్తే 16 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వంలో సిబిఐకి సంబంధించి ఒక సిట్ ఆధ్వర్యంలో దీంట్లో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మొన్నటిదాకా ఏమన్నారు, జంతువుల కొవ్వు కలవలేదని ఇస్తే పెద్ద బ్యానర్ పెట్టారు చూడండి, మహాపాపం నిజం, అది నెయ్యే కాదు అని పెట్టారు కదా. పెట్టిన తర్వాత అసలు ఇది పనిచేయట్లేదని ఒకరోజు, ఏది ఈ సిబిఐ సిట్ అనేది అసలు వేస్ట్ అని ఒక రోజు, అందుకని నేను ఏకసభ్య కమిషన్ వేస్తాను ఇంకో రోజు, లేదు దాంట్లో జంతువులు కొవ్వు కలిసిందని ఇంకో రోజు, లేదు అది అసలు నెయ్యే కాదు రసాయనాలను ఇంకో రోజు, ఇలా రోజుకు కట్టుగా తల్లుతూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో పాటు మంది మాగ్బలాన్ని వేసుకొని మొత్తాన్ని వచ్చాడు. ఇవాళ చూసిన తర్వాత వాళ్ళలో ఎందుకు అవసరం అంటే, చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అయితే క్రెడిట్ కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు గాని ఇద్దరులో ఒకళ్ళు ఇస్తారు, ఎవరో ఒకళ్ళు, అన్ని నేనే కనిపెట్టి అసలు మొత్తం ఇది మాదే అని చెప్పి. ఇప్పుడేంది, ఇది మొత్తం చేత్కరించుకుంటున్నారు కదా. ఈ చేత్కరింపులు మిగిలిన వాళ్ళకి కూడా కావాలి కదా. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారనేది క్లియర్. దాన్ని సమర్థించడానికి వాళ్ళ మంది మాగ్బలాన్ని వేసుకొని రావాలనేది ఆయనకి ఎప్పటి నుంచో ఉన్నది. దానికి అందుకని ఈరోజు ఎవరు వచ్చారు, తెలుగుదేశం అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఏదైతే సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్, మరి కొంతమంది మంత్రులు, మొత్తం 9 మంది వచ్చారు. 9 మంది ఎమర్జెన్సీ కాలంలో కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టుండ్రట. ఎమర్జెన్సీలో కూడా కేబినెట్ లో ఉన్న 25 మంది మంత్రుల్లో 9 మంది వచ్చేట్టు ప్రెస్ మీట్ పెట్టుండ్రు. వీళ్ళ మంత్రులు అన్ని పార్టీల అధ్యక్షుల్ని పిలిచి మొత్తం పెట్టేసి ఇక్కడ ఇది జరిగిందని ఒకళ్ళు, ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికో వెళ్ళిపోయారు. ఏది, దీన్ని క్వశ్చన్లు అడుగుతారేమో ఎక్కువసేపు సాగదీలేం కాబట్టి అని రాజశేఖర రెడ్డి గారిని తిట్టడం, లేదంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారు హత్య కేసు, ఈడకి వెళ్ళిపోయి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర దీంట్లో కూడా. ఏది, రాజశేఖర రెడ్డి గారంట ఏదైతే 2 కొండలు అని చెప్పి జీవన్ తీసుకొని వచ్చాడని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర. అసలు 7 కొండలు అనేది ఉంది, ఇది 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి జీవన్ తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి అప్పుడు ప్రచారం చూడండి, వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రతిరోజు నిరంతరం బురదల్లే కార్యక్రమం. అసలు తిరుమల అనేది కేవలం 27.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉందని చెప్పి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో కూడా అదే ఉందని చెప్పారు. చల్లా కొండయ్య అనేటటువంటి ఒక కమిటీని వేసినప్పుడు తిరుమల అనేది కేవలం 27.5 చదరపు కిలోమీటర్ల మాత్రంలోనే ఉంది, అవి కేవలం 2 కోట్ల పరిధిలో మాత్రమే ఉందని అప్పుడు కూడా ఇస్తే, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత జయచంద్ర నాయుడు అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి మనిషితో ఇక్కడ ఎలక్షన్స్ పెట్టాలి, ఎందుకంటే నవంబర్ 4, 1965లో జీవో నెంబర్ 1784ని, డిసెంబర్ 2, 1975లో జీవో నెంబర్ 1605ని కోట్ చేస్తూ
ఇవి 2 కొండల్లోనే ఉన్నాయి. Yes. సో ఇక్కడ ఎలక్షన్స్ పెట్టొచ్చు, తిరుమలలో ఎలక్షన్ పెట్టాలని వెళ్తే రాజశేఖర రెడ్డి గారు లేదు, తిరుమలలో ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు చేయకూడదని చెప్పి సెప్టెంబర్ 26, 2025లోనే ఒక జీవో నెంబర్ 338, అలానే 746 జీవో నెంబర్ 26/2007, ఒకసారి జీవో కాపీ కూడా చూపించాలంటే జిఓఎంఎస్ నెంబర్ 746 26/2007. ఇవి 7 కొండలు, శేషాద్రి కొండ, గరుడాద్రి కొండ, నారాయణాద్రి కొండ, అంజనాద్రి కొండ, వృషభాద్రి కొండ, నీలాద్రి కొండ, వెంకటాద్రి కొండ. తిరుమల అంటే 27.5 చదరపు కిలోమీటర్లు కాదు, మొత్తం 332 చదరపు కిలోమీటర్లు అని చెప్పి జీవోనిచ్చింది రాజశేఖర రెడ్డి గారు, జీవో నెంబర్ 746. ఓకే, అది తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా ఈరోజు మాట్లాడటం. ఇది ఒక అంశం. రెండో అంశం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటల్లో తిరుమల లడ్డులో సంబంధించి ఏదైతే తక్కువ రేటుకి ఆ రోజు నెయ్యిని కొన్నారని చెప్పి మాట్లాడాడు. మరి 275 రూపాయలకే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొన్నారు కదా, మరి ఆ రోజు కూడా మార్కెట్ ధర 1100 నుంచి 1200 రూపాయలు ఉంది కదా, మరి అంటే ఆ రోజు కూడా మీరు కల్తీ కలిసినట్టు భావించాలా? ఓకే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 400 రూపాయలకో 370 రూపాయలకో కొంటే 389కి 467కి 424 కొంటే, మరి మీరున్నప్పుడు 276కి 306 రూపాయలకు కొన్నారు కదా, మరి అంటే ఏంటి? మరి మీ హయాంలో కూడా మరి కల్తీ కలిపారనా? ఒక్కటి అసలు ఇది కలవటానికే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈశ్వర్ గారు దీంట్లో 3 రకాల టెస్టులు చేస్తారు, 2 గంటల పాటు ఉంటుంది. మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్, వెజిటేబుల్ ఆయిల్ టెస్ట్, ఫారెన్ యానిమల్ టెస్ట్, ఇన్ని టెస్టులు చేస్తారు. అసలు ఎక్కడ కల్తీ కలవటానికి అవకాశం లేదని చెప్తా ఉంటే మళ్ళీ ఈరోజు కుట్ర నెంబర్ 2.0 ఇప్పుడు ఒక ఏకసభ్య కమిషన్ వేస్తారంట. ఏం చేస్తారు? పంది కొవ్వు 30% ఉంది, జంతువులకు అదేంటి గొడ్డు కొవ్వు 40% ఉంది, బాత్రూంలో ఆయిల్ ఒక 20% ఉంది, వీళ్ళ మెదడులో ఉన్న కొవ్వు ఇంకో 20% ఉంది. ఇట్టేమన్నా రిపోర్ట్ ఇస్తారేమో, ఎందుకంటే అందుకే మీ ఉద్దేశం. మరి అందుకనే కదా ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారిని, ఈ కూటమి నాయకుల్ని రోడ్డు మీదకి వస్తే ఇదే తిరుమల లడ్డు గురించి వెళ్ళి పబ్లిక్ లో మాట్లాడమనండి, పబ్లిక్ లోకి వెళ్ళి మీటింగ్ పెట్టి మాట్లాడమండి. ఈ రోజు 4 గోడల మధ్య కాదు, పందుకోగలిసిందని చెప్పి వెళ్ళి పబ్లిక్ లో మాట్లాడమండి. ఎలా ఉందో రియాక్షన్? అంతెందుకు అయితే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడమండి, RSS దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టమనండి, వాళ్ళు చెబుతారు అప్పుడేంటో. ఇక్కడికి వచ్చి కాదు ప్రెస్ మీట్ సార్, వీళ్ళకి క్లియర్ గా తెలుసు, వీళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సిబిఐ రిపోర్ట్ లో ఏదో హార్పిక్ ఉంది, యాసిడ్ ఉంది అని రాశారంట, వాస్తవేనా సార్? ఇప్పుడు మన సాక్షి టీవీ ఉంది, అవును, ఇక్కడ కూడా ఉంటుంది హార్పిక్ యాసిడ్, ప్రతి ఇంట్లో ఉంటుంది. అవును, చంద్రబాబు నాయుడు హెరిటేజ్ లో ఉండదా? వాళ్ళ ఇంట్లో ఉండదా? క్యాంప్ ఆఫీస్ లో ఉండదా? ఉంటే ఇంకా దాంట్లో రోజు వాళ్ళ అన్నాల్లో కలుపుకుంటున్నారు, లేదంటే ఉందని రాశారా? వాళ్ళు హార్పిక్ తో యాసిడ్ తో లడ్డూలు నెయ్యి తయారు చేసి ఆ నెయ్యిని పంపించారని రాశారు. ఎవడైతే అక్కడ టీవీలో కూర్చొని వాగుతున్నారో ఆ 2 టీవీల్లో ఆ యాంకర్ ఇంట్లో కూడా ఉంటది. అందుకని వాళ్ళ ఇంట్లో వంటగదిలో పోసుకోరు కదా, దోశల్లోనో ఇడ్లీలోనో లేదంటే టీలోనో కాఫీలోనో పోసుకొని తాగరు కదా. సేమ్ ఇది కూడా అంతే, ఇంట్లో ఉంటుంది, ప్రతి ఇంట్లో ఉంటే దాన్ని కలుపుకున్నట్లు లెక్కనా? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనేది వీళ్ళు అవుతుంది ఏంటి? అసలు ఈ శాంపిల్ ఎప్పుడు తీసుకున్నారు? ఒకవేళ కలిసిందని మీరు అంటున్నారు కదా, అంటే ఈ శాంపిల్ ఎప్పుడు తీసుకున్నారు? ఏఆర్ డైరీకి సంబంధించి జూలై 6, జూలై 12, 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దీంట్లోనే కదా మరి కల్తీ కలిస్తే మీ హయాంలో కలిసినట్టే కదా. కల్తీ అని తెలిసినాక రిజెక్ట్ చేసి పంపిస్తారు, మళ్ళీ మీరు బ్యాగ్ తీసుకొని వచ్చారంటే దానికి అర్థం ఏంటి? దానికి కావాలని కుట్ర పడింది మీరనే కదా. మరి ఈవో శ్యామలరావుని ఏ రికోర్డు తెచ్చుకున్నా అన్నారు కదా, వేరే శ్యామలరావు ఎందుకు తీశారు? ఎందుకు తీశారు? శ్యామలరావుని ప్రక్షాళన చేయడానికి తీసుకొచ్చా అన్నారు కదా, ఎందుకు మళ్ళీ ప్రక్షాళన అయిపోయింది అప్పుడే? ఎందుకు తీశారు? దానికి సమాధానం చెప్పాలి కదా. ఒకటే క్లియర్, వీళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు, వీళ్ళనే తన్నేటట్టున్నారు బయటికి వెళ్తే, తన్నేటట్టు ఈ లడ్డు దాని మీద ప్రజల్లో ఈ లడ్డుకు సంబంధించి మొన్న ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్ తర్వాత, అందుకని వాళ్ళు 4 రోజులు తేలిగుట్టిన దొంగలాగా బయటకు రాలా. తేలుగుట్టిన దొంగలాగా కాదు, కొవ్వు పట్టిన దొంగలాగా బయటకు రాలా. కొవ్వు కుట్టినా అందావా పట్టినా అందావా ఎట్టైనా పర్లేదు కదా. సో బయటకు రాలా. ఎందుకు? 4 రోజులు మొత్తం రిపోర్ట్ తెప్పించుకున్నారు. సో పూర్తిగా డ్యామేజ్ అయ్యారు. ఉన్నది కాదు కదా, అసలు ప్రజల్లోకి వెళ్తే చేత్కరించుకుంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా చేత్కరించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు జంతువుల కొవ్వు, దున్నపోతు కొవ్వుని ఏ మనిషి మానవ సమాజంలో పుట్టినాడవడు 310 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు మాట్లాడలా, మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి మాట్లాడాడు. సో అందుకని ఏం చేశారు? ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం వచ్చి లేదు అది కలవలా, ఇది కలిసింది, అది కలిసింది. మొన్నేమో పంది కొవ్వు, తర్వాత ఏమో కెమికల్, ఇప్పుడే పామాయిల్ అంట, రేపొద్దున మంచినీళ్ళు కలిసినాయా?
లేదా చెప్పండి, మంచినీళ్ళు హెరిటేజ్ బటర్ మిల్క్ తెలిసిందా? ఏం మాట్లాడుతున్నారు? కనీసం సిగ్గన్నా ఉంది వాళ్ళకి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మీకు ఎందుకు ఈ పదవులు? Yes, yes. మీకు నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే తక్షణం రాజీనామా చేయండి. మీరు నిజంగా హిందూ మత విశ్వాసులు అయితే మేము తప్పు చేసామని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చేసి రాజీనామా చేయండి. Right. అప్పుడైనా మీకు దేవుడు బుద్ధి చెప్తాడు. రైట్ లక్ష్మణరావు గారు, ఒక అబద్ధాన్ని నిజం చేయటాని కోసం చంద్రబాబు అండ్ టీం పడుతున్నటువంటి ఆపసోపాలపైన ఏమంటారు? సార్ అందరికీ నమస్కారం అండి. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి యావత్ జనసేన పార్టీ, బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, అలాగే వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తానో కొన్ని కుల మీడియాలు అన్ని కలిపి కూడా ఈ రోజున పెద్ద యుద్ధమే చేస్తూ ఉన్నాయి. ఆయనకు సపోర్ట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందే నిజం, ఆయన ఏది చెప్తే అదే నిజం. కొవ్వు ఉందంటే ఉంది, కొవ్వు లేదంటే లేదు, లేదా కల్తీ జరిగిందంటే జరిగింది, జరగలేదంటే జరగలేదు. ఆయన ఏది చెప్తే అదే ఉన్నాయి, లేదంటే లేదు. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సార్ ఏదైతే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో కానీ, సిట్ నివేదిక ఛార్జ్ షీట్లో కానీ ఇచ్చారు కదా, ఎటువంటి కొవ్వు పదార్థాలు, పంది కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, చేప కొవ్వు కానీ ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదని ఇచ్చిన దీనికి మీ ఆన్సర్ ఏంటంటే సార్ అంటే అది ఒక చరిత్ర అంటారు. అంటే గతం అయిపోయింది, దాని గురించి వద్దు, అదొక చరిత్ర అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ రసాయనాలు కలిసి దాని గురించి మాట్లాడి అంటా ఉన్నారు. అంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశారంటే సార్, హిందూ ధర్మం గురించి మాట్లాడారు సార్. హిందూ ధర్మం అని చెప్తేనే అసలు ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే, అక్కడ కూర్చున్నటువంటి 9 మందిలో వీళ్ళు నాకు తెలిసినటువంటి వరకు నారా లోకేష్ గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా నాస్తికులే. వీళ్ళు దేవుడిని నమ్మరు. వీళ్ళు నమ్మరా? ఎస్, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దేవుడు నమ్మరు. మీరు చూడండి, ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎలాగైతే చిరంజీవి గారు, నాగేంద్ర బాబు గారు, అందరూ చెప్పారు, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే చెప్పారో, ఎందుకంటే గతంలో వాళ్ళు చెప్పిన చరిత్రే, దేవుడు లేరు, చిన్నపిల్లలకు చెప్తే అది కన్ఫ్యూజన్ అవుతారు, అందుకే దేవుడు ఉన్నారని మనం ఒక పెద్ద ఆయన చిరంజీవి గారు మాట్లాడారు. ఇంకొక ఆయన ఏమంటే అసలు దేవుడు అనేది కన్వీన్స్, మనకు కన్వీన్స్ కోసం అని చెప్పారు. నాగేంద్ర గురించి చాలా దారుణమైన పోస్టులు పెట్టారు నాగబాబు గారు కూడా చాలా దారుణమైన పోస్టులు పెట్టారు. అటువంటి వాళ్ళు ఈ రోజున హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు సార్. హిందూ ధర్మం గురించి మాట్లాడి నీ సనాతనవాదులు హిందూ ధర్మాన్ని కాపాడడానికి కోసం వచ్చాము. అసలు ఈ రాష్ట్రానికి హిందూ ధర్మం ఎవరైతే పరిరక్షణ చేస్తారో ఒక హిందూ ముఖ్యమంత్రి మాత్రమే ఉండాలి అనే ఆలోచన విధానం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఆరోపణ తీసుకొచ్చారు. ఏదైతే ఇందులో మనం మాట్లాడుకున్నామో ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి 2 కొండలని చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, 7 కొండలకు కాదని చెప్పి ఆ రోజున ఏదైతే మాట్లాడారని, ఆ రోజున హిందువులకి వ్యతిరేకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విధానం ప్రజలకు తీసుకెళ్లాలని ఆ రోజున నానా తంటాలు పడ్డారు. అది అబద్ధము. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే 7 కొండలకి జీవో తీసుకొచ్చింది ప్రజలకు అర్థమైంది. అవును. సో అర్థమైన తర్వాత అక్కడ వాళ్ళ ఆడిన అబద్ధం బెడిసికొట్టారు. ప్రజలకు అర్థమైందని అనుకుంటున్నాం, కానీ చాలా వరకు అది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైనట్టుగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ కానీ, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ చెప్పలేకపోయారేమో. నిజానికి ఇదే అబద్ధాన్ని ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ధైర్యంగా ఆ దేవుడి గురించి మాట్లాడుతూ ఇంత అబద్ధం చెప్తున్నారంటే ప్రజలు నమ్ముతున్నారు మనల్ని అని కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా. అదే సార్, అదే ఈ రోజు కూడా అదే రాజన్న బిడ్డ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన మళ్ళీ హిందువులకు దూరం చేయాలని పెద్ద మహాకుట్ర ఇది. ఓకే, మహాకుట్ర అంటే ప్రజల్లో హిందువుల యొక్క భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీసినటువంటి కూటమి ప్రభుత్వం. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వాన్ని. అయ్యా, ఆ మహాప్రసాదమైనటువంటి వరప్రసాదాన్ని ఇప్పటికే మీరు హేళన చేశారు, ఇప్పటికే తక్కువ చేశారు. అలాగే ఆ తిరుమల వెంకన్న దేవుని కూడా మీరు ఆయనకున్నటువంటి ఆ చరిత్రను కూడా మీరు తప్పు పట్టేటట్టుగా చేశారు. ఇక్కడి నుంచి మీ రాజకీయాలు ఆపండి అని చెప్పి రాష్ట్ర ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని తిడుతున్నాయి. హైదరాబాద్కి వచ్చారు కదా, స్థానికంగా ఉన్న వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా? స్థానికంగా సార్, నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక టీవీ ఛానళ్ళకి వెళ్ళినప్పుడు, అలాగే ఏదైతే మెట్రోలో నేను కలిసి ప్రజలతో మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కూడా ఒకరు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఆయన 40 సంవత్సరాల రాజకీయం అంటాడే, ఇటువంటి రాజకీయం చేస్తాడేంటి? దేవుడిని అడ్డం పెట్టుకొని, దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఉన్నటువంటి ఔన్నత్యాన్ని దెబ్బతీసేలాగా
అంటే ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా మనోబలం దెబ్బతీసేలాగా రాజకీయాలు చేస్తారంటే రాజకీయాలు చేయడానికి ఇంకే కారణాలు లేవా, ఇంకే సబ్జెక్ట్ లేదా? అంటే ఎలాగో వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 కానీ పథకాలు కానీ వాళ్ళగా అట్టాడికి వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయి ప్రజలు ప్రశ్నిస్తే వీళ్ళు శిక్షలు వేస్తారు, అరెస్టులు చేస్తారు, అక్రమంగా బంధించి రోడ్ల మీద అన్యాయంగా నడిపించి తీసుకెళ్తారని అర్థమైపోయింది. అందుకే ఈ రోజున ఈ యొక్క టాపిక్తో మరొక 6 నెలలు గడిపేద్దామనే వాళ్ళ ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకెళ్తున్నారని తెలంగాణలో ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, అయ్యా నిజంగానే మీరు హిందువులని అనుకుంటే ఇటువంటి భావాన్ని మీరు తీసుకెళ్ళకండి. ఎందుకంటే సార్ మనం చూసాం హిందూ ధర్మ పరిస్థితి ఇవి ఉన్నాయి, హిందూ సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా RSS ఉన్నారు, అలాగే అమిత్ షా గారు ఉన్నారు, మోడీ గారు కానీ. సార్ వీళ్ళందరూ ఎందుకు స్పందించలేదంటే క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు. ఆయన చేసిన డ్రామాకి ఆయన బలైపోయాడు. ఆ బలైపోయిన విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు కొడుతూ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టారు 9 మంది. అంటే 9 మంది ముత్తైదువులు, ఎక్కడికి వెళ్ళా 9 మంది ముత్తైదులు వెళ్తారు ఏ శుభకార్యానికి వెళ్ళా. కానీ ఇక్కడ 9 మంది ముత్తైదువులు ఏం చేశారంటే కూర్చొని ఈ దౌర్భాగ్యమైనటువంటి అబద్ధాల ప్రసారణ, అబద్ధం, ఒక అబద్ధాన్ని నిజం 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 చెప్పాలని అబద్ధం ఆడుతూ ఉన్నారు. సార్ ఇందాక మీరు అన్నట్టుగా షార్ట్ షీట్ లో కనీసం ఒక పలానా 35 పేజీలో ఇది, 29 పేజీలో ఇది, 16 పేజీలో ఇది ఉందని ఎందుకు మీరు షార్ట్ షీట్ చదివి ఎందుకు ప్రెస్ మీట్ ఇవ్వలేకపోయారు? కరెక్ట్, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు పాయింట్ చేసి చెప్పొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇదంతా కూడా ప్రజల్లో ఒక దుష్ప్రచారం మనం తీసుకెళ్ళాము. అవసరమైతే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి 1 man కమిటీ ఏదైతే వేసామో వాళ్ళకు అనుకున్నటువంటి టార్గెట్ ఎవరి పేర్లు అయితే చేర్చి వాళ్ళ సునకానందం తీర్చుకోవాలని అనుకుంటూ ఉన్నారో అంతవరకు కూడా ఈ కమిటీని కొనసాగించండి. అవసరమైతే ఈ కేబినెట్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ మినిస్టర్లో ఉన్నారో వాళ్ళకు కూడా వచ్చినటువంటి ఈ రిపోర్టు మనమే వేసాం సిట్టు, కానీ వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు అని ఆయన మాట్లాడాడు. మాకు డౌట్ ఉంది, మీరు ఇచ్చిన రిపోర్టు మాకు అనుకూలంగా రాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా రాలేదని ఇంకో 1 man కమిటీ వేశారు. ఆయనకు అనుకూలంగా వస్తే ఇంక కమిటీలు అయ్యారు. సో అందుకని ఇటువంటి దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు సార్. ఖచ్చితంగా ఏదైతే తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వరప్రసాదం పైన, శ్రీవారి పైన చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం కానీ వాళ్ళు ఆకపోతే నిజంగానే మట్టి కరిసిపోతారు. ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడారో వాళ్ళ ముగ్గురు కూడా మట్టి కరిసిపోతారు, ఖచ్చితంగా పోతారు సార్. ఎందుకంటే అందరికి సార్ గ్రామంలో తెలుస్తున్నా చిన్నప్పటి నుంచి సార్ నేను, నాకు దేవుడు ఎవరంటే వెంకటేశ్వర అపనిందలేయడం, ఈ దేవత దేవుడి మీద అపనిందలేసి ఈ 300 సంవత్సరాలు సార్ బ్రిటిష్ వారి కాలంలో కూడా ఆయన అన్నాడు, బ్రిటిష్ వారి కాలంలో కూడా బ్రిటిష్ వారు ఎటువంటి అక్కడ నుండి రీఫార్మ్స్ తీసుకొచ్చారని. మరి మీరెందుకు ఈ దౌర్భాగ్యమైన స్థితి? ఇప్పుడుకొచ్చి ఎంతమంది, ఒక 18 మంది 19 మంది సీఎంలు మారారు. ఎవరు ఆ సాహసోపేతమైనటువంటి ఈ స్టేట్మెంట్ ఇవ్వాల? మీరు పెద్ద వైల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంత పాపం సార్ ఇది! ఈ పాపం ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని సంప్రోక్షణ పూజలు చేసినా తీరదు. నారా లోకేష్ కానీ, నారా లోకేష్ అబ్బాయి దేవస్ కానీ, వాళ్ళకి పుట్టిన పిల్లలు కానీ ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యోగాలు చేసినా వాళ్ళు చేసిన పాపం వెంటాడుతూనే ఉంటుంది. వాళ్ళ కుటుంబాలకి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి కానీ వాళ్ళ కుటుంబాలకి కానీ ఖచ్చితంగా వెంటాడుతాయి. ప్లీజ్ పునక జనార్దన్ రెడ్డి గారు, ఎందుకు ఈ 9 మంది కూర్చున్నా సరే ఇలా ఛార్జ్ షీట్ కాపీ చేతిలో పట్టుకుని ఇదిగోండి ఈ పేజీలో ఇలా చెప్పింది సిబిఐ, ఈ పేజీలో ఇలా ఉంది, ఇక్కడ కల్తీ జరిగింది, ఇక్కడ జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, గొడ్డు కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని ఎందుకు చెప్పలేకపోయారు? గాలి మాటలు ఎప్పుడో వైఎస్ఆర్ బ్రిటిష్ వాళ్ళు వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నారు, గాలి మాటలు తప్పిస్తే ఎందుకు చేతిలో ఛార్జ్ షీట్కి సంబంధించినటువంటి కాపీ పట్టుకుని మాట్లాడలేకపోయారు? నేను చెప్తాను సార్, దాని విశ్వర్ గారు దానికి ఒక సూటిగా ఒక సమాధానం. 3 పేజీలు అండి. దీంట్లో కల్తీ మీద, ఎనిమల్ ఫ్యాట్ మీద డిస్కస్ చేసింది చార్జ్ షీట్ లో 3 పేజీలు, 30 పేజీ, 209 పేజీ, 210 పేజీ, ఈ 3 పేజీలు చాలండి. 30 పేజీలు ఏముంది? ఎన్డీటీ ఇచ్చినటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి ఏ ట్యాంకర్లు 4 ట్యాంకర్లు ఉన్నలో వాళ్ళ అధికారం వచ్చినప్పుడు అప్పుడు వచ్చినటువంటి రిపోర్టు, దాని తర్వాత కన్ఫర్మేషన్ నేషనల్ డైరీ రీసెర్చ్ సెంటర్ కి పంపించినటువంటి ఇంకొక రిపోర్టు 209, 210 పేజీల్లో డిస్కస్ చేసి కన్ఫర్మ్ చేశారు. అది కోర్టు ద్వారా పోయింది. ఈ 3 తప్పితే ఎక్కడా కూడా ఈ కల్తీ ఎనిమల్ ఫ్యాట్ గురించి ఎక్కడ డిస్కషనే లేదు చార్జ్ షీట్ లో. వాళ్ళు ఏంటంటే ప్రతిదీ ఒక అబద్ధాన్ని ఎందుకు చూపించలేకపోతున్నారు? వాళ్ళ పత్రికలో ఎందుకు పబ్లిష్ చేయలేకపోతున్నారు? 3 పేజీలు వాళ్ళు ఎల్లో మీడియాలో చేసుకోవచ్చు కదా. ఇదిగో 35 పేజీలు ఇలా వచ్చింది,
209 పేజీలో ఇలా వచ్చింది, 210 పేజీలో ఇలా వచ్చిందంటే సింపుల్ క్లారిటీ ప్రజలకి. ఇలా కన్ఫ్యూజన్ లో నెట్టేందుకు? హిందువుల మనోభావాన్ని దెబ్బతీయాలనుకుంటే మీరు ఇలాంటి ఇన్ని కన్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ఖచ్చితంగా హిందూ మనోభావాన్ని మీరే దెబ్బతీస్తున్నారు కదా. ఇలాంటి వాస్తవాలు బయట పెట్టకుండా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఈశ్వర్ గారు, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే తిరుమల 7 కొండలు చేస్తూ జీవో ఇచ్చింది వాస్తవం. ఆ జీవో ఎప్పటికైనా మనం పబ్లిష్ చేయగలం, ఎవరు అడిగినా. ఇంకోటి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఏ లడ్డుకి తీసుకొచ్చింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. Correct. ఈ 2 విషయాలు చేసిన వాళ్ళు కల్తీ. నేను ఇంకొక విషయం గారు ఈశ్వర్ గారు నేను అడుగుతున్నాను. నేను ఈ మధ్య కొంచెం అక్కడ ఆ పోర్టులో తయారు చేసే ఒక బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కున్నానండి. లడ్డులు పదార్థం శనగపిండి కానీ ఏటిలోనైనా కొంచెం తేడా వచ్చినా మాకు తెలిసిపోద్ది. అలాంటిది 310 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు జరగలేదు, అన్ని సక్రమంగా జరుగుతుంది. కల్తీ అనేది రాజకీయ ప్రేరితమైనటువంటి ఒక అని చెప్పి క్లియర్ గా చెప్పారండి. అది ఒక పనిగా వాళ్ళ నమ్మకం తీసుకొని అక్కడ ఉన్నటువంటి పోర్టులో పనిచేసే వాళ్ళని ఎవరైతే ఉన్నారో కరెక్ట్. కాదు, ఇంకొక విషయం కూడా చెప్పండి. కెమికల్ ఉంది, హార్పిక్ ఉంది, యాసిడ్ ఉంది, ఇవన్నీ కూడా కలిపి నెయ్యి తయారు చేసినట్టుగా ఆ నెయ్యిని లడ్డూల తయారీలో వాడినట్టుగా ఏమైనా ఛార్జ్ షీట్లో సిబిఐ చెప్పిందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు ఎలాగూ పోర్టులో పనిచేసే కార్మికులతో మాట్లాడారు కాబట్టి వినండి. ఏం సార్ వినండి, వాళ్ళు మా బ్రాహ్మిన్స్ అక్కడ వాళ్ళు అదే అందుకే అడుగుతున్నా పోర్టులో పనిచేసే వాళ్ళకి హార్పిక్ తోనో యాసిడ్ తోనో కెమికల్ తోనో ఏదో తయారు చేసి లడ్డు తయారు చేసినప్పుడు చేతికి తెలియదా సార్? వాసన తెలియదా సార్? అలా తయారు చేయడం కుదురుతుందా సార్? వాళ్ళు ఏమైనా చెప్పారా ఈ విషయం పైన? కొంచెం తేడా వచ్చినా శనగపిండి కానీ కొంచెం ఓల్డ్ స్టాక్ ఇలా వచ్చినా కానీ వెంటనే కనిపెట్టేస్తారండి. ఇలాంటిది ఎప్పటి వరకు ఈ 310 చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్. ఈ 310 సంవత్సరాల్లో జరగలేదు. అది చేయడం మాట్లాడారండి వాళ్ళు. ఇంకంతకంటే కానీ ఈ మాటలు ఎందుకు వచ్చాయి? ఏదో కెమికల్ ఉందనే మాట ఎందుకు వచ్చింది? ఆ బోలే బాబా దగ్గర అక్కడ చార్జ్ షీట్ లో ఉన్నటువంటిది ఏంటంటే ఏ డైరీ ఉందో, చార్షా డైరీ ఉందో, బూలే బాబా డైరీ ఉందో, ఇన్వాయిస్లు నాట్ మెటీరియల్. సిబిఐ ఒక సిట్ పోయి ఇన్వాయిస్లు అన్ని చెక్ చేస్తే 2019-20 వాళ్ళు వ్యాపారం చేస్తారు. దే ఆర్ ట్రేడర్స్. బిజినెస్ 90% ట్రేడింగ్ వాళ్ళది. వాళ్ళ పామ్ ఆయిల్ క్వాంటిటీ ఇంత ఉన్నది, సో ఆర్సిలరీ కొంత ఉన్నది, ఇలా ఉన్న కెమికల్స్ అన్ని వాళ్ళు వేరే పర్పస్ వాడతారు. వేరే పర్పస్ కి అక్కడ ఉండే ఫ్యాక్టరీ క్లీనింగ్ కానీ వాటికి కానీ వాడే పర్పస్. మిగతా ఏదైతే ఉందో వనస్పతులు కూడా వాళ్ళు తయారు చేస్తారు. డాల్డా అనేది వాళ్ళు తయారు చేస్తారు. వాటిల్లో వాడే ఇన్వాయిస్లు మాత్రమే సో ఇన్వాయిస్ లో 2019-24 మధ్యన ఇంత క్వాంటిటీ ఉన్నదని చేసింది. కానీ సిబిఐ చార్జ్ షీట్ లో ఎక్కడ 19 లడ్డు ఆడియో డ్రాప్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. కన్క్లూడ్ చేయండి. అది క్లియర్గా మీరు ఇందా ఛార్జ్ షీట్ అడిగారు కదా, ఆ ఛార్జ్ షీట్లో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటే మళ్ళీ కొత్తగా ఎంతమంది కూర్చొని ప్రెస్ మీట్ ఎందుకు పెడతాడు? ఆల్రెడీ ఇంకొక 100 యూట్యూబ్ ఛానల్ కొనేసి వాటిని కూడా ఎగదోసేవాడు కదా. ఇంకో 100 యూట్యూబ్ ఛానల్ రంగంలో దింపి మళ్ళీ ఇంకా ఎగదేసేవాడు కదా. అదేదో ఉంటే సార్ ఆయన ఆ రోజు చెప్పాను కదా, ఎట్లా ఈవీఎంలను అడ్డం పెట్టా 40% వచ్చింది, ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకా ఓటింగ్ తగ్గించాలి, అందుకని పెద్ద కుట్రకి తెరలేపాడు. ఏదో పోస్ట్ చూసా నేను, కల్తీ జరిగింది లడ్డూలో కాదు ఈవీఎంలోని ఎవరో పెట్టారు పోస్ట్. ఈవీఎంలు జరిగింది కాదు సార్, ఒకటైతే ఫైనల్. ఇప్పుడు ఈ చోట కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే అనుభవించక తప్పదని ఇప్పుడు అనుభవిస్తున్నారు. మరునాడు దాకా కూడా అవసరం కష్టపడుతుంది కదా. ఆ ప్రెస్ మీట్ లో మొహాలు చూస్తే ఎంతకంటే అనుభవించేది ఏముంది? ఒక్కడి మొహంలో కూడా ఆనందం లేదు. అదే ప్రేతకల్లాగా అదే కాదు మొహం చూస్తే. అరే ఎందుకు అధికారంలోకి వచ్చిన వాళ్ళ దగ్గర కళ ఉండాలి కదా. అధికారంలోకి కళ్ళ చూడండి. ఎందుకు ఈ రోజు అందరూ అలానే ఉన్నారు? అందరూ ఉంటారు, ఏం చేస్తారు? లోకేష్ గారు యాక్టివ్ గా లేరు. పవన్ కళ్యాణ్ సార్ దేవుడు అంటే రాత్రి పూటన్నా భయపడతాడు కదా. పవన్ కళ్యాణ్ గారు చెవులో కొరికినట్టు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి, డబ్బు కోసమే ఇదంతా చేశారని చెప్పండి అని అంటున్నారు. అది బాగా వినిపిస్తుంది మనకి. కాదు డబ్బు కోసం కాదు, పాపం ఒడిగట్టడానికి చేశారు, వీళ్ళు డబ్బులు ఆదా చేసుకోవడానికి కదని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పెళ్లిళ్ళ గురించి కూడా ఏది చెప్పారు? ఎందుకు చెప్పారు అసలు? మరి ఎందుకు చెప్పారంటే చంద్రబాబు నాయుడు నాకే తెలుసు. ఈ టైంలో పెళ్లిళ్ళ గురించి, విడాకుల గురించి ఇవన్నీ ఎందుకు చెప్పారు? మన సంప్రదాయాల గురించి ఎవరిని పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు ఏంటో. రైట్ మీరు కన్క్లూడ్ చేయండి ప్లీజ్.
సార్ ఒకసారి చెప్పేసి తిరుపతి లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను. మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్. ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. 1 కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదుంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి? ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు. నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా. వాట్సాప్ చేయండి, నేను పంపించి నేను చూపించాను కదా ఎప్పుడెప్పుడు ఎంత కొన్నారు. 270 రూపాయలకు కొన్నారు చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ సార్, పవన్ కళ్యాణ్ గారు తెలియక అన్నారా? అరే ఇది దురుద్దేశం ఏంటంటే సార్, నాదన్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరో ప్రజలు చెప్పారంట, అవును అది చెప్పింది కల్తీ జరిగిందని చెప్తే ఈయనేమో వైల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఈయన గుడ్లు కడిగేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ తోమేస్తాడు, అయితే అవసరమైతే బొట్లు పెట్టేస్తాడు. అంటే 35,000 మంది అమ్మాయిలు తప్పడిపోయారని ఇంటెలిజెన్స్ వ్యవస్థ నాకు చెప్పిందని ఎలాగైతే వైల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసారో, ఇక్కడ కూడా ఎవరో అనామకులు మాట్లాడే మాటలు అది నిజమే అని ఈయన జంతువుల కొవ్వని కూడా చెప్పారు. జంతువుల కొవ్వని ఆయన చెప్పింది. లక్ష లడ్లు అయోధ్యకు తయారు చేసి పంపించారు. అంటే ఎవరో ప్రజలు అంటే అన్నోన్ పర్సన్స్ మాట్లాడుకున్న మాటలు, అంటే ఏ రిపోర్ట్లు ఇచ్చిన మాటలు కాదు. ఈయన అనుకొని ఈయనకైనా కల్తీ జరిగిపోయింది అనుకొని నువ్వుల్లో గాలి మాటలతో చెప్పాను అంటే గాలి మాటలు మాట్లాడినటువంటి గాలి కళ్యాణ్ గారు. ఎందుకు గాలి కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే పవనం సార్, గాలి అంటే పవనం సార్, పవన్ కళ్యాణ్ అంటే గాలి కళ్యాణ్, అందుకని ఆ మాట అన్నాను. ఎస్ థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మణరావు గారు, అలాగే వెంకటరెడ్డి గారు, పొనక జనార్దన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.